హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ విప్పింది ఈరోజు. కలర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డేకి ఇంకొన్ని ఉన్నాయి మొగ్గలు. ఇవి కొత్తగా పెట్టాను నేను, ఇవి కొనుక్కొచ్చి ఇక్కడ కొన్ని పెట్టాను. ఇంకొన్ని ఉన్నాయి మొగ్గలు. ఇవి ఎప్పుడెప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటాను, వాటర్ పోస్తూ ఉంటాను స్ప్రే లాగా, లేకపోతే తెల్లటి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడే చెక్ చేస్తాను స్టార్టింగే. ఇక్కడ మిర్చి మందారం నెక్స్ట్ డేకి ఉన్నాయి మొగ్గలు. పింక్ ఫ్లవర్స్, కొన్ని వైట్ ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. డైలీ కొన్నన్నా వస్తున్నాయి ఇవి. ఎల్లో మందారం అయితే లేట్గా విప్పింది. ఈ మందారం ఎర్లీగా విప్పేసింది ఈరోజు. చాలా బాగుంది. రెడ్ మందారం. ఈరోజు నేను చాలా మందారం ఫ్లవర్స్ కోసాను. పూజ చేసుకోవటానికి నాకు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. చుక్కమల్లి, ఇక్కడ ఈ చిన్న డబ్బాల్లో డైలీ నాకు కొన్నన్నా సింక్ ఫ్లవర్స్ వస్తున్నాయి, కోస్తున్నాను. ఈ మందారం ఫ్లవర్ కోసేస్తున్నాను. ఇవి చిన్న చిన్న బకెట్లో, చిన్న కుండీలో పెట్టుకున్నా వస్తూనే ఉంటాయి. ఇక్కడ కటింగ్ చేశాను ఈ చిన్న ప్లాంట్స్. కొత్తగా సైడ్కి కొమ్మలు ఎక్కువ వచ్చినాయి. అలా పైన చిగురు తీసేస్తే సైడ్కి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఫ్లవరింగ్ బాగా వస్తుంది. అప్పుడప్పుడు అలా చిగుర్లు తుంపేస్తూ ఉండాలి. ముదురు లీప్స్ అన్నీ ఎప్పటికప్పుడే నేను లాగేస్తూ ఉంటాను. నాకైతే చాలా నచ్చింది ఈ ఫ్లవరు. ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఫ్లవర్ ప్లాంట్సే పెట్టుకున్నాను. నెక్స్ట్ మంత్లో టెరెస్ పైన బీరకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. టెరెస్ పైన వాటర్ పోయటం కొంచెం లేట్ అయితే చూడండి ఎలా అయిపోయిందో. 1 డేకి ఎండ బాగా వస్తుంది. అస్సలు డ్రై అయిపోయింది మొత్తం. లీవ్స్ కూడా డల్గా పడిపోయినాయి. వాటర్ పోసిన కాసేపటికి మళ్ళీ చాలా బాగుంటాయి. పుదీనా మార్కెట్లో తీసుకున్నాను కొన్ని కొమ్మలు పెడదామని. వైట్ మందారం ఫ్లవర్స్ ఇక్కడ కొన్ని గుచ్చుతున్నాను ఇలా. తోటకూర కొంచెం హైట్ అయింది. తోటకూర ఇంకొంచెం హైట్ రానిస్తాను. రూట్స్తో తీసేను, ఆకుకి కట్ చేస్తాను, మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఇలా కొంచెం వాటర్లో వేసి పెడితే చాలా బాగా వస్తాయి రూట్స్. ఫ్రెష్గా కూడా ఉంటుంది, వడిలిపోకుండా. ఏదైనా పని ఉంటే వెంటనే పెట్టడానికి వీలు కాకపోతే ఇలా కొంచెం వాటర్లో వేసేసి ఉంచుకుంటాను. చాలా ఈజీగా వస్తుంది పుదీనా. ఏ మొక్క పెట్టినా వెంటనే లైట్గా అలా వాటర్ జల్లేస్తాను. మెంతికూర రెడీ అయింది. ఈ చిన్న బౌల్లో వేస్తే చాలా బాగా వచ్చింది. ఈరోజు ఈ మెంతికూర కోసేస్తున్నాను. ఇలా 2 లీవ్స్ ఉన్నప్పుడే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మైక్రోగ్రీన్స్. నెక్స్ట్ డేకి ఒక ఫ్లవర్ ఇప్పుతుంది ఇక్కడ, పింక్ మందారం. వైట్ కలర్లో మిల్లీ బగ్స్ ఇక్కడ మొగ్గుకి ఇక్కడ వచ్చేసినాయి. దాన్ని వాటర్తో కడిగేస్తాను. స్టార్టింగే చేస్తే అలా
ఇంకా వేరే కొమ్మలకి వెళ్ళకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడే నేను చెక్ చేస్తూ ఉంటాను. అలా మొత్తం తీసేస్తున్నాను. ఇలా మట్టితో ఉన్న వరకు ఆ రూట్స్ కటింగ్ చేసేస్తాను. పుదీనా కొమ్మలు ఉన్నాయి, ఇందులో సైడ్కి గుచ్చేస్తాను. కొంచెం మట్టారినాక మళ్ళీ వేస్తాను. మెంతులు కొంచెం సన్లైట్కి ఆరబెట్టేస్తాను. ఈ చిన్న బౌల్ నిండిపోయింది ప్లేటు. ఈ చిన్న బౌల్లో చాలా బాగా వచ్చింది. కొంచెం ఒత్తుగా వేసుకుంటే పడిపోకుండా ఇలా ఇంత బాగా వస్తుంది. సపోర్ట్గా ఉంటుంది, పడిపోకుండా ఉంటాయి వాటర్ పోసినప్పుడు. కొన్ని వేస్తే సరిగా రాదు. అన్నిటికన్నా ఈజీగా త్వరగా వచ్చేసేది మెంతి కూర. 3 డేస్కే స్టార్ట్ అయిపోతుంది. మెంతి కూర మట్టి లేకుండా కూడా తడి క్లాత్ పెట్టేసి ఎప్పటికప్పుడే తడుపుకుంటూ కూడా పెట్టుకుంటూ ఉంటే వచ్చేస్తుంది ఈజీగా. ఇందులో ఈ పుదీనా, ఈ టేబుల్ రోజ్ కొమ్మలు ఉన్నాయి, కొన్ని పెట్టేస్తున్నాను. ఇలా చిన్న చిన్న కొమ్మలు పెడితేనే చాలా బాగా వస్తుంది బుషీగా. ఇవి ఈజీగా వచ్చేస్తాయి. ఊరికే అలా వేసేసి కొంచెం మట్టి వేసినా చాలు, వాటర్ పోస్తే వచ్చేస్తాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర కొన్ని కలర్సే ఉన్నాయి, 3-4 కలర్స్ ఉన్నాయి. వైట్ కలర్ చచ్చిపోయింది, లేదు ఇప్పుడు. లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి వైట్ ఫ్లవర్స్, కొన్ని వీడియోల్లో ఉన్నాయి. ఇంకొన్ని కొమ్మలు ఉన్నాయి, ఇవి కూడా మొత్తం ఫుల్గా పెట్టేస్తాను. ఇవి కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఆన్లైన్లో దొరుకుతాయి, బుక్ చేసుకోవచ్చు. నర్సరీకి వెళ్ళినప్పుడు, మొక్కలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. చిన్న కొమ్మ తీసుకొచ్చి వేసుకున్నా చాలా బాగా వస్తాయి. ఇందులో సింక్ ఫ్లవర్స్ సీడ్స్ వేసాను, ఆల్రెడీ మొక్క వచ్చింది సైడ్కి. ఈ కొంచెం ప్లేస్లోనే నేను చాలా పెట్టేశాను. ఇందులో కూడా కొన్ని పుదీనా కొమ్మలు గుచ్చుతున్నాను సైడ్కి. ఇలా చిన్న చిన్న బౌల్స్లో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మట్టి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అయిపోతూ ఉంటే ఏ కావాలితే పెట్టేసుకోవచ్చు.